మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. చైర్పర్సన్ ఎన్నిక రోజు మంత్రి వివేక్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోలలో మంత్రి వివేక్ కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యాలుగా వీడియోలు నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. క్యాతనపల్లి మున్సిపల్ అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందనేది అన్ని వర్గాలకు స్పష్టమైంది. ఫిబ్రవరి 16న క్యాతనపల్లిలోని బాల్కసుమన్ ఇంటి నుంచి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు బయలుదేరాక మున్సిపల్ కౌన్సిల్ కు రాకుండా ఎన్నిక జరగకుండా ఫ్లైఓవర్ సమీపంలో వాళ్లను అడ్డుకుంది అధికార యంత్రాంగం. వందల మంది కాంగ్రెస్ నాయకులు క్యాతనపల్లి మున్సిపాలిటీ లోపల మోహరించి వచ్చిన కౌన్సిలర్లను బలవంతంగా ఎత్తుకెళ్లాలని పథకం వేశారు. బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు వెళ్లకుండా చేసి తొలి రోజు ఎన్నిక వాయిదా వేయించేలా కుట్ర చేసింది. రెండో రోజు అవసరం లేకున్నా ఎక్స్ అఫీషియో ఓటు కోసమని వచ్చి పథకం ప్రకారం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టించింది, దాడి చేసింది. ఆ దాడిని బూచిగా చూపించి బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్టు చేయించింది. జైలులోనూ వాళ్లను వేధింపులకు గురి చేయిస్తోంది. రేవంత్ సర్కారు చేస్తున్న ఈ కుట్రలన్నీ యావత్ తెలంగాణ సమాజం గమనించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, వార్తలు, వాస్తవాలు జనం కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ చేసిన కుట్రలు, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం సాగించిన అరాచక పర్వం చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ చరిత్రలో నిలిచిపోతాయి. కండ్ల ముందు ఇంత అరాచకం సాగించి ఇంత జరిగాక జనం దృష్టిని తప్పుదోవ పట్టించడానికి మేము ఏం చేయలేదు, పారదర్శకంగా ఎన్నికలకు సహకరించామంటూ అధికార పార్టీ బుకాయింపులు మొదలుపెట్టింది. జనంలోకి ధైర్యంగా వచ్చే సత్తా లేక అమాయకమని రుజువు చేసుకుని సింపతి కొట్టేసే పనిలో నిమగ్నమైంది. మొన్నటికి మొన్న ఆడియో లీక్, నిన్నేమో ప్రెస్ మీట్, ఇవన్నీ చెన్నూరు జనాల్ని తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న కుట్రలు అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తప్పు చేయకపోతే మున్సిపల్ కౌన్సిల్ హాల్లో రికార్డైన వీడియో ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టింది ఎవరు? ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? మొన్న జరిగినటువంటి చైర్మన్ ఎన్నిక పీఠం కోసం వివేక్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా మీరు కేసులు పెట్టిస్తున్నారు. దొరికినట్టుగా ఈరోజు జైళ్లకు పంపడం జరుగుతుంది. ఇది మీకు కరెక్ట్ అయిన మీరు చేయాల్సిన పని అయితే కాదు వివేక్ గారు. ఆ రోజు మేము 3 కాన్వేలతో వచ్చినాము. మీరే 10-15 కాన్వేలు వేసుకొని వందల మందిని పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా బాల్కసుమన్న మీదకి మా మీదకి దాడి చేసిళ్ళు. ప్రజాస్వామ్యంలో ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో ఖచ్చితంగా ఉన్నది. దాడి చేసింది ఎవరు, కోన్లు పట్టుకొని ఇసిరేసింది ఎవరు, ఇవన్నీ ఉండగా కూడా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళను అరెస్ట్ చేయడం కూడా ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ 16వ తారీఖు రోజు మరి కావాల్సుకొని ప్రభుత్వము, మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి మరి మినిస్టరు ఆధీనంలో కన్సర్న్లో కావాల్సుకొని కాలయాపన చేసి ఆ రోజు దాన్ని వాయిదా వేశారు. చట్టవిరుద్ధంగా అనేకమైనటువంటి వెహికల్లను, కాన్వాయ్ని మరి ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం అందులోకి ఎంటర్ కానిచ్చారు. అయినప్పటికీ కూడా న్యాయబద్ధంగా లోపల ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇవాళ మాకు న్యాయబద్ధంగా మేము గెలిచినాం కనుక మాకు చైర్మన్, వైస్ చైర్మన్ ఇవ్వాలని వాళ్ళు మరి ప్రభుత్వ అధికారులను కోరినా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించకుండా కేవలం కాంగ్రెస్ వాళ్ళను లోపలికి ఎంటర్ కానిచ్చి మరి ఈ లొల్లికి బాధ్యత వహించినటువంటి మరి ప్రభుత్వ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ తీర్పును గౌరవించకుండా గౌరవ మంత్రివర్యులు మరి దాన్ని ఏ విధంగా వాయిదేయాలి, ఏ విధంగా అధ్యాయాలని రెచ్చగొట్టి ఇవాళ కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ సిపిఐ శ్రేణుల వైపు ఉసిగొలిపి ఇవాళ అక్కడ యుద్ధ వాతావరణం సృష్టించిందే కేవలం కాంగ్రెస్. చెన్నూరు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉంచుతా, జనాలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని చెప్పి ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని తుంగలో తొక్కుతోంది కాంగ్రెస్. చెన్నూరు చరిత్రలో కనీవిని ఎరగని తరహాలో క్యాతనపల్లి ఎపిసోడ్ మిగిలిపోయింది.
ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారో ఆ నాయకుడి చరిత్రకు ఆయన వారసులు మాయని మచ్చ తెచ్చారన్నది నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. క్యాతనపల్లి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల్ని చేజిక్కించుకునేందుకు స్వయంగా మంత్రి వివేక్ రంగంలోకి దిగాడు. కౌన్సిల్లో బీఆర్ఎస్, సిపిఐ మహిళా కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసేలా దుశ్శాసన పర్వం సాగించారు. అయినా కౌన్సిలర్లు తలగ్గకపోవడంతో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను, మూల రాజిరెడ్డిలతో పాటు 20 మందిని జైలుకు పంపించారు. ఇంత చేసి ఇప్పుడు బీఆర్ఎస్, సిపిఐ మధ్య గొడవ జరుగుతోందని కొత్త రాగం ఎత్తుకున్నారు. బీఆర్ఎస్, సిపిఐ పొత్తుపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికలకు వెళ్లడానికి ముందు ఇరు పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ల విషయంలో ఒప్పందానికి వచ్చాయి. దానికే కట్టుబడి ఉన్నాయన్నది క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఈ విషయం మంత్రి వివేక్ తెలియకపోవడం విడ్డూరంగా మారింది. ఇంత దౌర్జన్యం, అరాచకం చేసి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైపెచ్చు బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులే కోర్టులో నిలబడే పరిస్థితి లేదు. ఇప్పటికే బాల్కసుమన్ కస్టడీ పిటిషన్ను కోర్టు రద్దు చేసింది. జరిగిన ఘటనలో నిజానిజాలన్నీ జనం ముందు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక వాటిని కప్పిపుచ్చుకునేందుకు కొత్త నాటకానికి మంత్రి వివేక్ తెరలేపిందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఏ తప్పు చేయలేదని బుకాయిస్తున్న మంత్రి వివేక్ను చెన్నూరు ప్రజలు ఒకటే సవాలు విసురుతున్నారు. ఫిబ్రవరి 17న క్యాతనపల్లి కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందో ఆ వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడికి ప్రయత్నించింది నిజమా, అబద్ధమా? అడ్డుకోబోయిన బీఆర్ఎస్, సిపిఐ మహిళా కౌన్సిలర్లతో అసభ్యంగా సాగించింది నిజమా, అబద్ధమా? ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అయ్యాక మంత్రి వివేక్ మైక్లో మాట్లాడి కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసింది నిజంగా జరిగిందా లేదా? కాంగ్రెస్ కౌన్సిలర్లను ఉసిగొల్పి మీరు వేడుక చూసింది నిజమా కాదా? ఇవన్నీ కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందో ఆ క్యాతనపల్లిలో జరిగిన గొడవకు బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి అడ్డంగా దొరికిపోతోంది అధికార పార్టీ. మొన్న బీఆర్ఎస్ నాయకులు 500 మందికి పైగా బయటి వ్యక్తులు వచ్చారని, కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడిలో పాల్గొనలేదంటూ పోలీసులతో అబద్దాలు చెప్పించారు. తర్వాత 2 రోజులకే క్యాతనపల్లి ఫ్లైఓవర్ మీద వందలాది మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల్ని రెచ్చగొడుతున్న వీడియోలు బయటకొచ్చాయి. మంత్రి కాన్వాయ్ పక్క నుంచి బీఆర్ఎస్ సమూహంపై రాళ్లు వేస్తున్న దృశ్యాలు సైతం జనంలోకి వచ్చాయి. దీంతో పోలీసులు చెప్పింది అవాస్తవమన్న చర్చ జరుగుతుండగానే ఇప్పుడు మరో వీడియోను విడుదల చేశారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఈ నెల 17న మంత్రి వివేక్ కేవలం 3 కార్లతో కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకుని వచ్చాడంటూ మంచిర్యాల పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ మున్సిపల్ ఎన్నిక సందర్భంగా క్యాతనపల్లి ఫ్లైఓవర్ మీదకు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణతో కలిసి దాదాపు 50కి పైగా కార్ల కాన్వాయ్తో వచ్చినట్లు తాజాగా బయటపెట్టిన వీడియోతో బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు 3 కార్లకే అనుమతినిచ్చారు. కానీ మంత్రి వివేక్కు 50 కార్ల కాన్వాయ్కి పోలీసులు ఎలా అనుమతించారు? అంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు జమవుతుంటే అడ్డుకోకుండా ఏం చేశారు? అన్ని కార్లు పార్కు చేసి కనిపిస్తుంటే దాని ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? గొడవ చేసింది కాంగ్రెస్ నాయకులైతే ఇప్పటిదాకా వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదో సమాధానం చెప్పాలంటున్నారు యావత్ ప్రజానీకం. మంత్రి వివేక్ కళ్లల్లో ఆనందం చూడడం కోసం పోలీసులు ఇంతలా దిగజారడం సరికాదంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలే బుద్ధి చెప్తారని అంటున్నారు.